దేన్ని బట్టి నలిగిపోతున్నావో దాని నుండి విడుదల చేసి నీకు మహా ఆనందములో ఆయనతో పాటు ఉండుటకు అవకాశము ఇవ్వడానికి ఆయన మమ్మల్ని ఇదిగో నీ దగ్గరికి నీ వద్దకు పంపించి ఉన్నాడు. నువ్వు దేన్ని బట్టి నలిగిపోతున్నావు, ఏ విషయాన్ని బట్టి అయితే కృంగిపోతున్నావో దాని నుండి విడుదల చేయడానికి యేసు ప్రభు సిద్ధముగా ఉన్నాడు. ప్రియ స్నేహితుడా, ప్రియ స్నేహితురాలా, ఇదిగో ఈయన నిజమైన స్నేహితుడు. బైబిల్ గ్రంథం రాయబడింది, ఎవరైనా మీ యొక్క భారం మొయ్యలేకపోతే, నెమ్మది లేకపోతే నా యొద్దకు రండి, నేను నెమ్మదిని విశ్రాంతిని కలుగు చేస్తానని ఆయన వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒకవేళ మనుషులు వాగ్దానం చేసి తప్పవచ్చు, కానీ ఇదిగో దేవాది దేవుడు నేను ప్రకటిస్తున్నా, మేము ప్రకటిస్తున్నా, యేసు క్రీస్తు ప్రభు అయిన ఈ దేవుడు ఒక్కసారి మాట ఇస్తే మాట తప్పిపోయిన దేవుడు కాబట్టి ఆయన దగ్గరికి ఈ రోజున వచ్చినట్లయితే, ఆయన అంగీకరించిన ఇదిగో ఈ మాట చెబుతుండగా ఒకవేళ నువ్వు విని ఎవరా ఈ దేవుడు ఇంకా తెలుసుకోవాలనుకున్నట్లయితే ఇక్కడ స్థానిక స్తంభం ఉంది, సేవకులు ఉన్నారు కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు ఇంకా ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ప్రతి అనమ్మది నుండి, అసమాయం నుండి విడుదల చేసే స్నేహితులని ఒకరు ప్రకటించారు. ఇంకా ఆయన కోసం తెలుసుకోవాలని ఆశపడుతున్నాను. ఎవరో ఆయన నా కోసం, ఆయన కోసం తెలుసుకోవాలనుకుంటే ఆ స్థానిక స్థల సేవకుల దగ్గరికి వెళ్ళి మీరు తెలుసుకోవచ్చు. ఆ స్నేహితుడే ఆ నెమ్మదినిచ్చేవాడే, ఆ బలమునిచ్చేవాడే, శక్తినిచ్చేవాడే, ప్రతి దాని నుంచి విడుదల చేసి మనకు ఆయనతో పాటు నిత్య రాజ్యంలో కూర్చుని పెట్టగలిగే నిత్యమైన దేవుడు, సత్యమైన దేవుడే యేసుక్రీస్తు. ఆయన కోసం మీకు చెప్పడానికి వచ్చి ఉన్నాం. ఆయన ఒకవేళ ఇంకా అంగీకరించకపోతే, అంగీకరిస్తే నీకు నిజమైన సంతోషం, నిజమైన నెమ్మది, నిజమైన ఆనందం నీ హృదయంలో పొందుకుంటామని మనం చేస్తూ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను. ప్రతి వస్తువు నీకు తెలియపరుస్తుంది ఏంటి అంటే ఖచ్చితంగా